ఇప్పుడు 36 హత్యలు జరిగాయి అన్నాడు, గవర్నర్కి ఇచ్చామన్నాడు. గవర్నర్ ఇస్తే ఏం చేస్తాడు? రాష్ట్ర ప్రభుత్వానికి రిఫర్ చేస్తాడు కదా గవర్నర్, ఏంటిదని. మాకేం రాలేదు, పేర్లు ఏమి చెప్పలేదు. హోంమంత్రికి ఇచ్చామన్నాడు, ఉత్తరం రాశాడు, పేపర్ వాళ్ళకి ఇచ్చామన్నాడు. ఆ 36 పేర్లో ఏ పత్రికా ప్రకటనలో ఏ ఊళ్ళో ఎక్కడో ఇంతవరకు చెప్పలా. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన శాసనసభలోనే అడిగాడు. శాసనసభకు నాకు ప్రతిపక్ష హోదా లేకపోతే నేను రాను పో అన్నాడు. ఇలాంటి వ్యక్తితో ఏం మాట్లాడతాం? రాష్ట్రంలో రకరకాల కారణాలతో కొట్టుకుంటారు. ఇవాళే కాదు, పక్క రాష్ట్రంలో, తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో కూడా జరుగుతూ ఉంటాయి సంఘటనలు. దానికి ప్రభుత్వం ఇది వైసీపీ చనిపోయిన వాడు కానీ, దెబ్బలు తిన్నవాడు కానీ వైసీపీ అని చెప్పేసి వెళ్ళిపోయి వాలిపోయి రాజకీయం చేయటం మనం ఈ ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తా ఉన్నాం. ఈయన హయాంలో ఎన్ని దాడులు జరిగింది? పోలీసులు ఎప్పుడైనా కేసులు తీసుకున్నారా? ఇవాళ పోలీసులు వ్యవహరించిన తీరుగా ప్రజలు వ్యతిరేకించి వీళ్ళని పక్కన పెట్టింది. ఎందుకు వీళ్ళని పక్కన పెట్టారు ప్రజలు? ఆత్మవిమర్శ ఉందా? రాష్ట్రపతి పరిపాలన అడుగుతాడా? రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటే ఈయన రాష్ట్రపతి అయిపోతే బాగుండు, ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేయటాలి అని చెప్పి అనుకుంటున్నాడేమో. ఈయనకి అధికారం పోయినటువంటి ఇదే ఈ దుగ్ధలో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. రాష్ట్ర డీజీపీ చెప్పాడు స్వయంగా 36 హత్యలు ఎక్కడ జరగలేదు రాష్ట్రంలో అని చెప్పి. ఈయన ఆ పేర్లు చెప్పమంటే చెప్పడు, ఏ ఊర్లో జరిగిందో చెప్పడు. 500 మీద దాడులు జరిగిందంట. రాష్ట్ర డీజీపీ నిర్ధారించాలి కదా. ఆ ఊర్లో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? వైసీపీ నాయకులు 500 చోట్ల దాడులు జరిగితే వైసీపీ నాయకులు వాళ్ళు మాట్లాడాలిగా, సాక్షి పేపర్లో చెప్పాలి కదా. మరి సాక్షి పేపర్లో అయినా వేశారు ఆ 36 మంది పేర్లు? మేము ఎప్పుడు చూడలేదే. 36 జరిగిందని ఒకరోజు, 30 జరిగిందని ఒకరోజు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఫిగర్లు మార్చేస్తా ఉన్నాడు. శవం దొరికితే చాలు రాజకీయం చేద్దామని చెప్పి మారుతా ఉన్నాడు. వివేకానంద రెడ్డిని ఎవరండి చంపింది? ఎవరు చంపారు? ఆ హంతకుల్ని కాపాడుతుంది ఎవరు? అందరికీ తెలుసు కదా. హత్యా రాజకీయాలు చేసేటువంటి నైజం ఎవరికుందో తెలుసు కదా. ఇవాళ వాళ్ళని వెంటేసుకొని ఆ పార్టీలో పదవులు ఇచ్చి వాళ్ళని ఎంపీలుగా చేసి ఊరేగుతూ నా ప్రాణానికి ఈ కూటమితో భయం ఉందని చెప్పేసి మాట్లాడటం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు జారిపోతున్నారు ఆ పార్టీలో, ఇంకెవరు మిగలరు. ఒక రాజకీయ నాయకుడిగా సంయమనం పాటించాలా, ప్రజా సమస్యలు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎక్కడ మంత్రులు విజ్ఞాపనలు తీసుకుంటామని చెప్పి రోజు మా పార్టీ ఆఫీస్కి ఒక మంత్రి వస్తాడు, శనివారం నాడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అలాగే జనసేన కార్యాలయంలో రోజుకు ఎమ్మెల్యే ఉండి విజ్ఞాపనలు తీసుకుంటా ఉంటే మా భూమి దోచేశారు, మా భూమి లాక్కున్నారు అనే వస్తా ఉన్నాయి. 60% అయ్యే కంప్లైంట్స్. నిన్న కలెక్టర్ సమావేశంలో కూడా కలెక్టర్కి చెప్పింది ఆ సమస్యలన్నీ ఇమీడియట్ గా తీర్చండి. చూశాం కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటిది. మొత్తము అక్కడ ఉండేటువంటి కలెక్టర్ ఆఫీసే తగలబెట్టేశాడు. వాడు పారిపోయాడు, ఒకడు మాధవరెడ్డి అనేవాడు దేశం వదిలి వెళ్ళిపోయాడు, ఏంటో తెలియదు. వాళ్ళ ఇళ్లలో చూస్తే వందలు టన్నులు దస్తావేజులు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక రెవెన్యూ ఆఫీసరు అది చూడటానికి వెళ్తే మదనపల్లిలో 100 మంది బాధితులు వచ్చి ఆయనకి విజ్ఞాపనలు ఇచ్చారు. పెద్దిరెడ్డి అండ్ వాళ్ళ మనుషులు చేసినటువంటి దౌర్జన్యాలు ఒక్క మదనపల్లిలోనే కాదు, శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దొరికిన కాడికి దొరికినట్టు దోచుకొని తిన్నారు, దాడులు చేశారు, హత్యలు చేశారు. అందుకనే కదా వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. అది తెలుసుకోకుండా ఒక నిమిషం ఆగితే హత్య జరిగిపోద్దంట, ఒక రోజు ఆగితే హత్య జరిగిపోద్దంట. ఈయన చెప్పినటువంటి వాగ్దానాలు అమలు పరచగా కేవలం బటన్ నొక్కితే డబ్బులు పడక ప్రజా ఆగ్రహంతో ఓడిపోయారు అనేది మర్చిపోయి ఏదో సాక్షి పేపర్ దగ్గర అని చెప్పి
సాక్షి టీవీ ఉంది కదా, ఓకే, లేదా TV9 ఉంది కదా, NTV ఉంది కదా, నేను కొనుక్కున్నాను కదా, నేను మాట్లాడిన దాంట్లో వస్తుంది కదా అని మాట్లాడితే ప్రజలకి అది తెలుసు ఎవరేం చేశారో ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఘోరాలు, దోపిడీ, అవినీతి. 5 లక్షల కోట్లు దోచేశాడు ఇసుకలో గాని, మైంలో గాని, మట్టిలో గాని. అవన్నీ బయటకు మనం మిగతా వారితో కూడా మాట్లాడాలి. ప్లీజ్ రఫీ గారు ప్లీజ్ చెప్పి మాట్లాడితే కాదు. ప్లీజ్ రఫీ గారు మాట్లాడదాం. రైట్.